సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పే మాటలకు క్షేత్రస్థాయిలో జరిగే పనులకు పొంతన లేకుండా ఉంది అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ అమలులో పూర్తిగా విఫలమవుతుందన్నారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం తట్కపల్లె బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రీన్ ఛానల్ పెట్టి విద్యార్థులకు మెస్ ఛార్జీలు చెల్లిస్తున్నామని చెప్పిన మాటలు ఏవీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు. 6 నెలల నుంచి కాస్మోటిక్ మెస్ ఛార్జీలు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మెనూలో కూడా చెప్పేది ఒకటి, ఇక్కడ పెట్టేది ఒకటుందన్నారు. యువత దావతులు కాదు, ప్రభుత్వ హాస్టళ్లను దత్తత తీసుకుని విద్యార్థులకు అండగా నిలవాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. విద్యార్థులు డ్రగ్స్, ఆన్లైన్ గేమ్స్ కు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ బానిసైతే జీవితం సర్వనాశనం అవుతుందన్నారు. ఇటీవలే మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేదరికంలో పుట్టి కిరోసిన్ దీపాల కింద చదువుకున్నారని, మన్మోహన్ సింగ్, అబ్దుల్ కలాం లాంటి వాళ్లను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ నూతన సంవత్సర వేడుకలు పిల్లల మధ్య ప్రభుత్వ హాస్టల్లో జరుపుకోవాలని చెప్పి ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. గతంలో నేను మన కాలేజ్ హాస్టల్కి వెళ్ళేవాడిని. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కాలేజ్ హాస్టల్కి వెళ్ళేవాళ్ళం. కానీ మా తడకపల్లి పెద్దలు ఏమన్నారంటే, ఈసారి మా బీసీ హాస్టల్కి రాన్నా, మా పిల్లల దగ్గరనే కేక్ కట్ చేద్దాం, మా పిల్లలతో భోజనం చేద్దామంటే ఈసారి మీ దగ్గరికి రావడం జరిగింది. సో ఈ నూతన సంవత్సర వేడుకలు మీకు మీ మధ్య జరుపుకోవాలి, మీ సమస్యలు తెలుసుకోవాలి అని చెప్పి మీ దగ్గరికి వచ్చాం. ఇప్పటిదాకా 6 నెలల నుంచి మీ మెస్ బిల్లులు విడుదల కాలేదంటే నాకు ఆశ్చర్యం అయిపోయింది. 6 నెలల నుంచి పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ రాలేదంటే నిజంగా ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందో అర్థమవుతా ఉన్నది. ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి గారు అంతా గ్రీన్ ఛానల్, ఏ నెలకు ఆ నెల బిల్లులు పడాల్సిందే అని చెప్పి అసెంబ్లీలో చెప్తా ఉన్నారు. కానీ అసెంబ్లీలో చెప్తున్నది ఒకటి, క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఒకటి. 5-6 నెలల నుంచి పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ రాక, మెస్ ఛార్జెస్ రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్తున్న మెనూ వేరే ఉన్నది, ఇక్కడికి వస్తే మెనూ వేరే ఉన్నది. అంటే ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉందంటే అనాలోచితంగా ఆగమాగం నిర్ణయాలు తీసుకొని అమల్లో పూర్తిగా ఫెయిల్ అయిపోతా ఉన్నారు. అంటే పిల్లలకు బట్టలు ఇప్పించడంలో, టైమ్లీ బట్టలు ఇవ్వడంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవుతా ఉంది. తప్పకుండా మీ గురించి ప్రభుత్వంతో మాట్లాడతా, అసెంబ్లీలో కూడా మాట్లాడతా, మీ మెస్ బిల్లులు వెంటనే విడుదలయ్యే విధంగా డిప్యూటీ సీఎంతో కూడా మాట్లాడి మీ కాస్మోటిక్ ఛార్జెస్, మీ మెస్ బిల్లులన్నీ కూడా విడుదల చేపిస్తాం. వాటర్ ప్లాంట్ కావాలని, రెండవది గీజర్, వేడి నీళ్లు కావాలి, చలికాలం అని అడిగారు. తప్పకుండా ఆ 2 కూడా నేను మా స్థానిక నాయకత్వానికి చెప్పి ఆ 2 కూడా మీకు ఏర్పాటు చేపిస్తా అని చెప్పి కూడా తెలియజేస్తాను. ఈ మధ్యనే నేను మీరు దావతులు బంద్ చేయండి, దత్తత తీసుకోండి అని ఒక పిలుపునిచ్చాను. నూతన సంవత్సరం చాలా మంది దావతులు చేసుకుంటుంటారు. ఒక ఎస్సీ హాస్టల్లో, ఒక బీసీ హాస్టల్లో, ఒక ఎస్టీ హాస్టల్లో దత్తత తీసుకొని ఆ చిన్నారులకు అవసరమైన చిన్న అవసరాలు తీర్చండి. రాజకీయ నాయకులు కానీ హాస్టళ్లు దత్తత తీసుకొని ఆ పిల్లలకు అండగా నిలవండి, భావి భారత పౌరులను తయారు చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నారు. మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్ గేమ్స్ కానీ డ్రగ్స్కు మనం అట్రాక్ట్ కాకూడదు. డ్రగ్స్ అనేటువంటివి మన జీవితాన్ని నాశనం చేస్తుంది. మన తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెంచుకుంటారు మీ మీద. ఇందాక సినిమా చూసారంటే పుష్ప చూసినామన్నారు, ఎండ్లో చూసినారంటే ఫోన్లో చూసినామంటున్నారు. అంటే ఒకప్పుడు టీవీ చూసేవాళ్ళు, టీవీ నుంచి కంప్యూటర్ వచ్చింది, కంప్యూటర్ నుంచి ఇప్పుడు అంతా ఫోన్ మయం అయిపోయింది. ఆ ఫోన్లలోనే ఆన్లైన్ గేమ్స్